ఎందుకు ఏడుస్తున్నావు? మా స్కూల్ పిల్లలంతా వైజాగ్కి పిక్నిక్ వచ్చాం. సడన్ గా మా స్కూల్ ఫ్రెండ్స్ టీచర్ అందరూ అక్కడ తప్పిపోయారు. వాళ్ళు తప్పిపోలేదు, వాళ్ళ నుండి నువ్వే తప్పిపోయావు. నీ పేరేంటి? బుజ్జి. నీ పేరు? కృష్ణకుమార్. అంకుల్ 2 ఐస్ క్రీమ్. ఎలా ఉంది? చల్లగా ఉంది. బాగుందా? మీ ఇద్దరు బొమ్మ కూడా వేనా? తాతయ్య నాకు మీసాలు పెట్టవా? తాతయ్య నాకు పెద్ద జడ పెట్టవా? నీకు పెద్ద మీసం, నీకు పొడవు జుట్టు వచ్చేసరికి మీ ఇద్దరు ఎలా ఉంటారో బొమ్మ వేనా? ఎక్కడికి పోయావు? నీకోసం ఎక్కడెక్కడ వెతికి చావాలి?
గుడ్ మార్నింగ్ సార్. ఓ కృష్ణ అంటే నువ్వేనమాట. రావాయరా కూర్చో. థ్యాంక్ యూ సార్. ఆ, నీ ప్రాజెక్ట్ రిపోర్టు చాలా సార్లు చూసానయ్యా, అర్థం కాక. ఇంతకీ ఇదే ఈ మనుషులు, ఈ బొమ్మలు, ఈ కోటలు? ఇది శాండ్ స్కల్ప్చర్ అని ఉమ్, చాలా దేశాల్లో ఫేమస్ సార్. మ్హూ. ఇండియాలో ఇప్పుడిప్పుడే దీని వాల్యూ తెలుసుకుంటున్నారు. అంటే ఇసుకను పిసికి బొమ్మలు చేయటం అదే కదా? ఎగ్జాక్ట్లీ. అలనాడు అమరశిల్పి జక్కన లాంటి వాళ్ళంతా రాళ్ల మీద బొమ్మలు చెక్కేవాళ్ళయ్యా. ఇప్పుడు ఆ కళ ఇసుకను పిసికి బొమ్మలు చేసే వరకు వచ్చిందన్నమాట. సార్ అంత ఈజీగా తీసుకోకండి. ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఆర్ట్ అండి. అమెరికా టూరిజం బోర్డుకి ఈ శాండ్ స్కల్ప్చర్ వల్ల కొన్ని $1 మిలియన్ ఆదాయం ఉంది సార్. ఈజ్ ఇట్? యా, అయితే నువ్వు కోటీశ్వరుడు అయిపోతున్నావు అనమాట. అదంతా మీ చేతుల్లో ఉంది సార్. నీకు పెళ్ళయిందా? లేదండి ఆస్తులు అవి సార్. ఊరికే జనరల్ నాలెడ్జ్ కోసమని ఓకే కొన్ని వేల అప్లికేషన్లు వచ్చాయ్యా, చూద్దాం. సార్ దయచేసి అలా అనకండి. ఈ కాంట్రాక్ట్ కోసం 5 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను సార్. ప్లీజ్ సార్. ఓకే ఓకే, త్వరలోనే కలుద్దాం. థ్యాంక్ యూ సార్. మొత్తానికి కృష్ణ గారి కాంట్రాక్ట్ ఓకే అయిందంటగా? అవునన్నా, నేను కూడా గోవా వెళ్తున్నా. ఆల్ ది బెస్ట్ రా. ఏం ఆల్ ది బెస్ట్ అన్న, పని మనిషి కూడా పడట్లేదు. ఎలా పడతారా? ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మాయిలకు ట్రై చేస్తున్నావు, ఒక్క అమ్మాయినా పడిందా? అద్దం ముందు కూర్చొని కొంత సెల్ఫ్ రియలైజేషన్ చేసుకోవాలమ్మా. సెల్ఫ్ రియలైజేషన్ అంటే అలా క్వశ్చన్ మార్క్ ఫేస్ చేసుకొని కూర్చుంటే అమ్మాయిలు పడరు. బేసిక్ గా గెటప్ చేంజ్ చేయాలి. హెయిర్ కి జెల్లో గిల్లు, కలర్ఫుల్ క్లోత్స్, టాటూస్. టాటూస్ అంటే తినేవా అన్న? టాటూస్ అంటే తిని కాదురా, జబ్బలకు పొడిపించుకుంటాం చూసావా, పచ్చబొట్టు, అది కొంచెం పాష్ గా వేయించుకోవాలి. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా. ఇన్ని కూడా గోవా తీసుకెళ్తున్నావుగా. వీడి మీద నాకు నమ్మకం ఎక్కువరా, అందుకే ఇంకోటి కూడా తీసుకెళ్తున్నా. నీకు అసిస్టెంట్ గారా? ప్రయాణం ఎప్పుడు? वो दुनिया वो गम हिंदुस्तान, यह गोवा यह गोवा यह गोवा मेरी जान. Welcome to Goa, Robert Ram Rahman. यह गोवा यह गोवा यह गोवा मेरी जान. सोबी तोरिया सोबी डोंगर सोबी चेडवा आणि प्राय, शीतल वारे जेवण बोरे तुका रावता मोजा बाय. अंगा डिस्को तुझो रॉक शो मुडा नाचता बेरी, नवी काजाऱ्या गोया येतात करूंक रोमॅन्टिक हनीमून. नाचोन उडोन खेवतात तांगा बोड तो शेला. This is Goa, this is Goa, this is Goa. నా బ్యాగ్ ఎదురా. సార్ బ్యాగ్ తీసుకురా. అరబంద పోడ తెక్కలోని తిన్నాళ్ళకి తీసుకుని వచ్చినట్టు. అన్నా పద. Hi sir. ఎక్స్క్యూజ్ మీ, ఎనీ రూమ్స్ అవైలబుల్? Yes sir, but only in mixed dorms. మిక్స్డ్ డామ్సా? Yeah. ఎనీ సెపరేట్ రూమ్? No chance sir. Doctors meet జరుగుతోంది. And in addition, Goa carnival is going on. So. ఓకే ఇవ్వండి. మిక్స్డ్ డామ్స్ అంటే ఏంట్రా? అమ్మాయిల అబ్బాయిలు కలిసి ఉంటారన్నా. అవునా? నీ తోట తీస్తా. మరి బాత్రూమ్లు కూడా ఒకటే ఉంటాయా? అది సపరేట్ అన్నా. థ్యాంక్ యూ. Welcome sir. రే బబ్లు, ఆ సీన్ గని జాగ్రత్త చూసుకోవాడు, అసలే తెక్కలోడు. అడుగు. రేయ్ రేయ్, ఆ అవతారం ఏంట్రా ఉడాలోడా? ఓహో టాటూసా? రాజుగాడి ఫార్ములానా? మన ఊళ్ళో అడుక్కునే వాళ్ళ ఉన్నావు, ముష్టి ఫేసు నువ్వు. నువ్వు అబ్బరే. ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమ.